మా ఇంట్లో అయితే అసలు క్యారెట్ అంటే తినరండి. అందుకే ఇలా గ్రేట్ చేసి నేను వన్ పాట్ రెసిపీ లాగా చేస్తాను. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. చాలా సింపులే చేయడం. ఒకసారి మీరు చూస్తే చేసేయవచ్చు. కానీ ఈ రెసిపీలో ఖచ్చితంగా పోపు దినుసులనేవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటుందండి. తినడానికిను, తినేటప్పుడు ఆ రుచే వేరండి. ఒక్కసారి ట్రై చేయండి. క్యారెట్ వేసాక మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి. క్యారెట్, పచ్చిమిర్చి వేసినప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం పసుపు, ఉప్పు వేసి ఒకసారి ఆ వేడి మీదే ఉడికిపోతుందండి. అసలు మనము దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ ఫుల్గా ఆఫ్ చేసేసేయండి. అది దానివల్ల ఏంటి అంటే మనకు అందులో ఉన్న వాల్యూస్ పోవు. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. క్యారెట్ అస్సలు పచ్చివాసన అనేదే రాదు. నన్ను నమ్మి ఒక్కసారి చేయండి. మీరు ఇంకెప్పుడు వదిలిపెట్టరు. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఫ్లేమ్ ఆఫ్ చేసే పసుపు వేసానండి. పసుపు లాస్ట్లోనే వేయాలి. ఉప్పు వేసాను. వేసిన తర్వాత అన్నీ అడ్జస్ట్ అయినాయి అనుకున్నాక రైస్ వేసి ఒకసారి వాటిని నీట్గా కలియబెట్టుకొని రైస్ మొత్తానికి అంటేలాగా నేను ఫ్రై చేశానండి. అయితే ఫ్లేమ్ ఆఫ్ చేసే ఉంది. లాస్ట్లో ఎండింగ్లో నిమ్మరసం వేసాను. నిమ్మరసం వేసి క్లోజ్ చేసేసానండి. బాక్స్లోకి తీసుకున్నాను. మనం బాక్స్లో తీసుకెళ్ళచ్చు. మార్నింగ్ టిఫిన్లా తినచ్చు. స్నాక్ టైంలో చేసుకోవచ్చు. హెల్తీ ఫుడ్ అండి. క్యారెట్ మనకి ఎంత నచ్చితే అంత గ్రేట్ చేసి వేసుకోవచ్చు అండి. నేను లైట్గా వేసాను కానీ మీరు నచ్చినంత